Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. రీసెంట్గా సోషల్ మీడియాలో కూడా ఒక వీడియో హల్చల్ చేస్తుంది. ఇంకా మీ దాకా వచ్చిందో రాలేదు. ఈరోజు వీడియో అది చైనా లోపల ఏదో ఒక ఈవెంట్ లోపల రోబోట్స్ మనుషులపైన దాడి చేస్తున్నాయి. ఇది నిజమా కాదా అంటే యాక్చువల్గా వీడియో రియల్ వీడియో. ఏఐ బేస్డ్ రోబోట్స్ అన్నీ ఒక ఈవెంట్ లోపల మనుషుని దొరికినాడు చితకొట్టేసినాయి అసలు. ఇంకా ఇది స్టార్ట్ అయిపోయినట్టే అనిపిస్తుంది నాకు. 2025 లోపల ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో చేసేటువంటి రోబోట్స్ మనుషులపైన దాడి చేస్తే అంటే స్టార్ట్ అయిపోయినట్టు. ఎందుకంటే కేవలము మనుషులకు మాత్రమే విచక్షణ ఉంటుంది, జంతువులకు కూడా మాట్లాడడం రాదు, కానీ వాటికి కూడా సెంటిమెంట్స్, ప్రేమలు, విచక్షణ అనేది ఉంటాయి. కానీ ఈ ఏఐతో తయారు చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్కి అలాంటిది ఉండదు. అక్కడ వీడియో చూస్తుంటే ఆశ్చర్యానికి ఒకందుకు భయం కూడా వేస్తుంది. మన నోస్ట్రాడమస్ చెప్పిన విధంగా మన బాబా వంగా, మన బల్గేరియా ఆమె బాబా వంగా చెప్పిన విధంగా 2025లో ఏలియన్స్ అటాక్ ఉంటుంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసినటువంటి రోబోట్స్ దాడి చేస్తే అంటే ఈ వీడియో చూస్తే ఒక అందుకు మరి ఇది వాస్తవం జరగబోతుందని అనిపిస్తూ ఉంది. నిజమే ఈ వీడియో. ఇది ఏఐ బేస్డ్ రోబోట్స్ ఒక ఈవెంట్ లోపల మనుషుల్ని చితగొడుతున్నాయి కదా. ఇంకా ఇది ఆరంభంగా అనిపిస్తుంది 2025. ఇంకా ఇట్లాంటి వీడియోస్ కామన్గా వస్తుంటాయేమో ఇంకా సోషల్ మీడియా లోపల. పలానా దగ్గర జపాన్లో రోబో అటాక్ చేస్తే 2 గాయపడ్డారు, లేకపోతే ఇంకో దగ్గర రోబో వచ్చి ఇల్లు మొత్తం కొల్లగొట్టింది, డబ్బును దోచుకుపోయింది, ఇంకో దగ్గర రోబో డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ చేసింది అని చెప్పేసి ఇట్లాంటి వీడియోస్ వస్తాయేమో. లేకపోతే డ్రోన్ అటాక్ జరిగింది అంటే డ్రోన్స్ కూడా రోబోట్ వస్తాయి కదా, అవి కూడా డ్రోన్స్ ద్వారా అటాక్స్. ఇంకా ఇట్లాంటివి మనం చూడాల్సి వస్తుందేమో. న్యూస్ లైట్ ఇట్లాంటివన్నీ కామన్ అయిపోయేటట్టు కనిపిస్తూ ఉంది. వీడియో చూస్తుంటే మాత్రం ఒక అందుకు భయం కూడా వేస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసేటువంటి మనుషుల పైన ఇప్పుడు రోబో సినిమాల 2.0లో ఎట్లయితే అన్ని రోబోట్స్ కలిసి అంటే చూపించినటువంటి వీడియో మరి నిజమైనటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది.